నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 17వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరులో వివరించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. బక్రీద్ పర్వదినం సందర్భంగా మసీదుల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తులు ఏర్పాటు. భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన భీమవరం న్యాయవాదులు. తణుకు విచ్చేసి ఎమ్మెల్యే ఆర్మిల్లిని, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మెటిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి. తణుకులో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు. తండ్రులను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం. ఫీజు కోసం పేద విద్యార్థి ప్రియాంకకు 17,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన తణుకు మానవతావాదులు, కృతజ్ఞతలు తెలుపుకున్న లబ్ధిదారిని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన తాడేపల్లిగూడెం తెలుగుదేశం కన్వీనర్ వలవల. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మల్లికార్జునరావు మర్యాదలతో స్వాగతించిన ఆలయ సిబ్బంది. రాజోలు మండలం చింతలపల్లి రొయ్యల చెరువు వద్ద ఎగసిపడిన గ్యాస్ భయాందోళనకు గురైన ఆ ప్రాంత ప్రజలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరంలో ఆదివారం ఆయన ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. అనంతరం రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులు 2% మాత్రమే జరిగాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం మారినప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఎస్పీ డి మేరీ ప్రశాంతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టుని 2014, 2019 ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని ఆ రోజు 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టుని పరిగెత్తించి పనిచేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అది దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2019, 2024 5 సంవత్సరాల్లో 2% కూడా పనులు పూర్తి చేయకపోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు రేపు సోమవారం పోలవరాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే మరి ఇక 5 సంవత్సరాల పోలవరం విధ్వంసం ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ మాట మేమేదో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరంగా మేము చెప్పట్లా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పారు. ఏదైతే మరి నీతి ఆయోగ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇమ్మని ఐఐటి హైదరాబాద్ని కోరితే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇది ప్రకృతి తప్పిదం కాదు, ఇది ప్రభుత్వ తప్పిదం. ఏదైతే ఉన్న ఏజెన్సీని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా రద్దు చేయడం ద్వారా ఏదైతే 2019కి ఇంకొక 2 నెలల్లో అంటే మే, జూన్, జూలై నెలకల్లా పూర్తవలసినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ని పూర్తి చేయకపోవడం వల్లే 2020 ఆగస్టులో వచ్చిన వరదలకే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పుల్ని పునరావృతం ఇటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులో చేయొద్దు అని ఇవాళ సాక్షాత్ ఒక ఐఐటి బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదు, మదరసాలు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వేజెండ్ల అజిత తెలిపారు. భీమవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అలాగే సామాజిక మాధ్యాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్తో సహా ఏదైనా సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో ఏవైనా అభ్యంతరకరమైన పోస్టు షేర్ చేస్తే చర్యలు తీసుకోవాలని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జంతు వధశాలల వద్ద నీటి సమస్య, పారిశుధ్యం, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలన్నారు.
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఆదివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లను అభినందిస్తూ నినాదాలిచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులు జి రమణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ కన్వీనర్ ఉండవల్లి రమేష్ నాయుడు పాల్గొన్నారు. కోనసీమ జిల్లాకు చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో కార్మిక సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వాసంశెట్టి సుభాష్ ఆదివారం తణుకు విచ్చేసి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణను, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా డాక్టర్ దొమ్మేటి ఇంటికి అధిక సంఖ్యలో విచ్చేసిన ఆత్మీయులను, తెలుగుదేశం శ్రేణులను పలుకరించి ప్రభుత్వం చేపట్టనున్న సమాజ అభివృద్ధి విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మరో మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, మండల శాఖ అధ్యక్షులు పీతాని మోహనరావు, విద్యావేత్త డాక్టర్ జె చంద్రప్రసాద్, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, ఇరగవరం మాజీ జడ్పీటీసీ పంపన అంజిబాబు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు పీతాని వెంకటరమణ, ఇరగవరం మండల టీడీపీ మాజీ అధ్యక్షులు వేండ్ర నాగరాజేశ్వరరావులు పాల్గొన్నారు. తెలుసుకోవాలి కాబట్టి విషయాలు ఇలా వచ్చేలా ఫాదర్స్ డేను తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలు తండ్రులకు మిఠాయిలు పంచి బహుమతులు అందించారు. కొంతమంది అయితే ప్రత్యేక విందులను ఏర్పాటు చేసి తండ్రిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. అమ్మ 9 నెలలు కడుపులో మోసి కంటే నాన్న జీవితాంతం చేయి పట్టుకుని నడిపిస్తాడు. స్నేహితుల సమాజంలోని మంచి చెడులను నేర్పుతాడు. అందుకే నాన్న నడత నేర్పే తొలి గురువుగా పేర్కొంటారు. బతకడానికి ధైర్యాన్ని, చేయూతను ఇస్తాడు. బిడ్డ బంగారు భవితకు బాటలు వేస్తాడు. నిత్యం కంటికి రెప్పలా కాపాడే స్ఫూర్తి ప్రదాత. కొండంత ప్రేమ గుండెల్లో నింపుకున్న ప్రేమస్వరూపుడు. ఇదే తండ్రి ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫాదర్స్ డే తొలుత వెస్ట్ వర్జీనియాలోని ఫెయిర్ మౌంటైన్ ప్రాంతంలో 1908 జూలై 5వ తేదీన జరిపారు. గ్రేస్ క్లిటన్ అనే మహిళ వెస్ట్ వర్జీనియాలో ఒక గని ప్రమాదంలో చనిపోయిన తండ్రి జ్ఞాపకార్థం ఫాదర్స్ డేను నిర్వహించడంతో ఈ వేడుక ప్రచారంలోకి వచ్చింది. కానీ 1910 జూన్ 19వ తేదీన వాషింగ్టన్లో సునోరా డోట్ అనే మహిళకు తండ్రిపై ఉన్న అపార ప్రేమాభిమానాలకు గుర్తుగా నిర్వహించిన తండ్రుల దినోత్సవానికి అధిక ప్రాచుర్యం వచ్చింది. అయితే 1916లో అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఫాదర్స్ డేను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చాడు. దాంతో జూన్ 3వ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా తండ్రుల దినోత్సవాన్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో సాంప్రదాయ సిద్ధంగా ఏర్పాటు చేసి నాన్న నేనున్నా అనే అంశంపై వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా శర్మిష్ఠా సంస్థల అధినేత రెడ్డి వీరన్న, డాక్టర్ కోన భార్గవ్, ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధి బొబ్బా శ్రీనివాసులను ఘనంగా సన్మానించగా డాక్టర్ భార్గవ్ మాట్లాడారు.
డాక్టర్స్ ఎవరు లేరు. మొట్టమొదటి డాక్టర్ మా అమ్మ తరపు నుంచి కానీ మా నాన్న తరపు నుంచి కానీ అక్క 5 తరాల్లో ఎవరు లేరు అసలు. మొట్టమొదటిగా ఇంకా నేను డాక్టర్ చదువుతున్నప్పుడు నాకు దగ్గర ప్రోత్సహించారు. ఇది చాలా తక్కువ ఉండే ఆ టైంలో కూడా నాకు సపోర్ట్ చేసి చదువుకో డాక్టర్ అవుతా అని చెప్పి నేను ఎంబీబీఎస్ అయిన తర్వాత కూడా ఏం జాబ్ చేయకపోయినా మళ్ళీ నాకు వాళ్ళు సంపాదించి నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి నేను సంవత్సరంన్నర కూర్చొని చదువుకునేలా చేసి అప్పుడు మళ్ళీ నాకు పీజీ సీట్ వచ్చి జీవితంలో హీరో వాళ్ళ ఫాదరే ఉంటుంది. మొత్తం మ్యాక్సిమం వాళ్ళ ఫాదర్ ఫస్ట్ పెళ్ళయ్యేంత వరకు మగవాడికి ఎన్ని ఆశలు ఉన్నా పెళ్ళైన తర్వాత కొంచెం ఆశ అటు ఇటు తగ్గచ్చు. కానీ ఫాదర్ అయిన తర్వాత మాత్రం తన ఫ్యామిలీ ముందు వచ్చేస్తుంది. ఆయన మగవాడికి ఎన్ని కోరికలు ఉన్నా కానీ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి దాని తర్వాత దాని గురించి ఆలోచించుకుంటాడు. ఫాదర్ అయితే మంచి మారుతాడు. సో ఎవ్రీ ఫాదర్ ఇన్ లైఫ్ ఈజ్ ఎ హీరో. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు విఎస్వి ప్రసాద్, ముక్కామల మోహనరావు, కేవీఎస్డి ప్రసాద్, రంగావుజ్జుల వెంకట రామకృష్ణ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న తణుకు విద్యార్థి చింతకాయల హేమప్రియాంక సెకండ్ సెమిస్టర్ ఫీజు కోసం తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 17,000 రూపాయలను ఆదివారం అందజేసింది. ఇందులో భాగంగా ఈ పేద విద్యార్థికి ఇచ్చిన ఈ మొత్తంలో జుత్తిగ నాగరాజు 6,000, పుప్పాల రామకృష్ణ 5,000, డాక్టర్ అత్యం వెంకటేశ్వరరావు 2,000, మరో 4,000 సంస్థ ఖాతా నుంచి సమకూర్చి మానవత్వం చాటుకున్నారు. రోటరీ క్లబ్ ప్రాంగణంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మానవత జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, కార్యదర్శి ఆలపాటి సోమేశ్వరరావు, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు పాతూరి శివనారాయణ, కొల్లేపల్లి సత్యనారాయణ, బొల్లం రామకాశి, పోతుల శ్రీనివాసరావు, కడించర్ల రాజరాజేశ్వరరావులు పాల్గొనగా విద్యార్థి ప్రియాంక మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలిపింది. తర్వాత చదువు ఆగిపోద్దామని చాలా భయపడ్డాను. మానవత సంస్థ ద్వారా నేను డిగ్రీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ పీజీ చేయగలుగుతున్నానంటే నిజంగా చాలా లక్కీగా భావిస్తున్నాను. నేను జీవితాంతం రుణపడి ఉంటాను మానవత సంస్థకి. చాలా థ్యాంక్స్. ఫ్యూచర్లో ఇంకా హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు సాతులూరి అనుస్మితలు సంచార శకటం ద్వారా 9 మంది వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించారు. ఇంటికే పరిమితమై అనారోగ్యంతో బాధపడుతున్న వీరిని వారు పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అమెరికాకు చెందిన ఇండియన్ నెట్వర్క్ ఫౌండేషన్ అందించిన ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అజ్జి భాస్కర్రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావులు సేవలు అందించిన వైద్యులకు సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా కానీ లేదా 9985343530 సెల్ నంబరుకు తెలియచేయాలని సంఘం నాయకులు కోరారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.